ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆమె అందరి ఎదుట ఒక గొప్ప సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం విని నేను కూడా ఆశ్చర్యపోయాను. ఏమిటనుకుంటున్నారా ఆ సాక్ష్యం? మీరు కూడా వినండి. ఆ సహోదరి చాలా భక్తిపరురాలు, గొప్ప ప్రార్థనాపరురాలు. ఒకసారి అందరి ఎదుట ఒక గొప్ప సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం అందరినీ ప్రభావితం చేసింది. అంత గొప్పగా ఆమె సాక్ష్యం చెప్పింది. ఏమిటంటే, ఇదిగో నా శరీరం ఎంత బలహీనతకు గురైనా ఒక్క మందు బిళ్ళ కూడా వేసుకోను. సజీవ యాగముగా నా శరీరమును దేవునికి సమర్పించుకొంచున్నానుగా. ఈ సాక్ష్యం విన్న అందరూ కూడా ప్రభుని మహిమపరిచారు. విచిత్రం ఏమిటంటే, కొన్ని రోజులైన తరువాత మార్తమ్మ గారు హలో, వినిపిస్తుందా? మార్తమ్మ గారు, ఈ విషయం మీకు తెలుసా? ఆమె చాలా బలహీనతకు గురై మంచాన్ని పడ్డారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసింది. ఆమెను పరామర్శించడానికి కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె దయానీయమైన స్థితిలో మంచం మీద పడి ఉన్నది. అక్కడికి వచ్చిన వారు పరామర్శిస్తున్న సమయంలో ఆమె మంచం మీద నుండి నెమ్మదిగా లేచి, అదిగో అక్కడ టాబ్లెట్ ఉంది, నేను అంటాను, నా నోట్లో వేయండి అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, నిజమే ఈమె చాలా బలహీనతగా ఉన్నారు, అందుకునే మనమే టాబ్లెట్ వేయాలని ఆమె చెప్పినట్లుగానే నోట్లో టాబ్లెట్ వేశారు. ఒకరేమో మంచినీళ్లు పట్టించారు. అంతవరకు బాగానే ఉంది. పరామర్శించడానికి వచ్చిన వారిలో ఒకరికి డౌట్ వచ్చింది. ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అమ్మా, సజీవ యాగముగా మీ దేహమును ప్రభుకి సమర్పించుకున్నారని మరి సాక్ష్యం చెప్పారు కదా, ఇప్పుడు మీరు టాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నారు అని అమాయకంగా ఒకరు అడిగారు. అప్పుడు ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. ఆ టాబ్లెట్ నేను వేసుకోలేదు, ఈ సహోదరి వేసింది. దైవజనుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ మాట అంటాడు, ఇది యుక్తమైన సేవ. అంటే సజీవ యాగముగా శరీరములను ప్రభుకి సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇది యుక్తమైన సేవ అంటున్నాడు పౌలు. కానీ ఈరోజు సేవ ఎలాగైపోయింది అంటే, కుయుక్తితో సేవ అయిపోయింది. ఈరోజు మీరు సేవ చేసిన వారిగా ఉంటే మీ సేవ యుక్తమైన సేవగా ఉండాలి. మీ సమర్పణ యుక్తమైన సమర్పణగా ఉండాలి. మీ ఆలోచన యుక్తమైనదిగా ఉండాలి. మీరు ఏది చేసినా ప్రభు కొరకు యుక్తమైన సేవ చేయండి.